హాయ్ అండి అందరికీ. ఈరోజు టుడే టాపిక్ వృత్తజాతి పద్యాలు. తెలుగు కంటెంట్ తీసుకున్నాం. గ్రామర్ పార్ట్. వృత్తజాతి పద్యాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు ఉన్నాయి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మథేబము. సో దీనిపైన కంపల్సరీగా ఎగ్జామ్కి వస్తూనే ఉంటాయి. టెట్, సీటెట్, డిఎస్సి అంటే అప్పుడు మనకు సపరేట్ అయిపోతుంది కాబట్టి అందులో మనకు రావు. సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళకి మాత్రం వస్తూ ఉంటాయి ఇవి. సో దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ఒక కోడ్ ఏమంటే భానామసి. భానామసి అంటే ఏమి? భా అంటే భరణ భరవ, నా అంటే నజభజ జజర, మా అంటే మసజ సతతగా, సి అంటే సబరణమయవ. ఇది కోడ్. సో ఇక్కడ ఫస్ట్ మనము ఇవి గుర్తుపెట్టుకున్నామంటే ఈ అక్షరాలు మనకు గుర్తొచ్చినాయి అంటే ఇవి ఆటోమేటిక్గా దేనికి సంబంధించింది మనకు అర్థమైపోతాయి. ఇంకొకసారి భానామసి. భా అంటే భరణ భరవ, నా అంటే నజభజ జజర, మా అంటే మసజ సతతగా, సి అంటే సభరణమయవ. భరణమ భరవ వచ్చి ఉత్పలమాల, నజభజ జజర చంపకమాల, మసజ సతతగా శార్దూలము, సభరణమయవ మథేబము. సో ఇందులో యతిస్థానము గుడ్డి గుర్తండి. మనకి ఇవి గుర్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవి గుర్తుపెట్టుకుంటాం. సో అప్పుడు ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే 10, 11, 13, 14. 10, 11, 13, 14. అక్షరాలు ఎన్ని ఉంటాయి? 20, 21, 19, 20. మనకి ఈ ఆర్డర్ గుర్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇవి గుర్తుంటాయి కాబట్టి చీటికి మాటికి మసజగాలో యతిస్థానం 14, 20 అక్షరాలు ఉంటాయి అనేది లేకుండా భానామసిలో 10, 11, 13, 14, 20, 21, 19, 20. సో ఈ మధ్య ఇప్పుడు 2026లో టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏపీ టెట్ అందులో అడిగారు లఘువులు ఎన్నున్నాయి, ఉత్పలమాలలోని లఘువులు ఎన్నున్నాయి, మథేబంలో గురువులు ఎన్నున్నాయి అని చెప్పి రీసెంట్గా అడిగినది అనమాట ఇది. సో ఇది కూడా అంటే 12, 14, 9, 10, 8, 7, 10, 10. మనకి ఈ కోడ్ ఇది గుర్తుందంటే ఈ కోడ్ ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకుంటాం. 10, 11, 13, 14, 20, 21, 19, 20. ఇంకా ఇవి కూడా 12. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకునే కానీ ఇట్లా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 20కి ఈ 20కి ఇక్కడ లాస్ట్లో వచ్చి 10, 10, ఇక్కడ వచ్చి 12, 18, నెక్స్ట్ 14, 7, 9, 10. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఇది మనకు తెలిసినది యమాతారాజ భాన సలగం. దీన్ని బేస్ చేసుకొని మనము అలా ఇది ఘన విభజన చేస్తాము. ఘన విభజన చేసిన తర్వాత గురువు లఘులు మనం గుర్తించేస్తాం. యమాతారాజ భాన సలగం. దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, గురువు, 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 లఘువు. దీర్ఘాలున్న దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, తర్వాత దీర్ఘము, తర్వాత ఏత్వం దీర్ఘము, ఓత్వం దీర్ఘము, అక్షరం పక్కన సున్నా, విసర్గహాలు ఉన్నవి మనకి ఏమవుతాయి? గురువులు అవుతాయి. ఇవన్నీ కూడా గురువులు అయిపోతాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే ప్రాస. ప్రాస అంటే ఏమంటే ప్రతి పాదాల్లో ఉండే 2వ అక్షరాన్ని ఏమంటాం? ప్రాస. ఈ 4 పద్యాల్లో ప్రతి ఒక్కదానికి ప్రాస నియమం ఉంటుంది నేను చెప్తాం. అసలు ప్రాస అంటే ఏమంటే ప్రతి పాదాల్లో ఉండే 2వ అక్షరాన్ని ఏమంటాం? ప్రాస అంటాము. ఘనాలు వచ్చి మనకు 2 రకాలు. ఒకటి ఇంద్రఘనాలు, సూర్యఘనాలు. ఇంద్రఘనాలు 6, సూర్యఘనాలు 2. అవి అంటే నగనం, గలం. ఇంకోటి ఏమంటే ఘన విభాగం. ఘన విభాగాలు అంటే ఘన విభజనను బేస్ చేసుకొని మళ్ళీ మనకు 3 రకాల గణాలు ఏర్పడతాయి అన్నమాట. 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. 2 అక్షరాల గణాలు 4, 3 అక్షరాల గణాలు 8. ఇవి దేని బేస్ చేసుకొని ఉంటాయంటే యమాతారాజ బాణసలగం. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అని. ఎన్ని అక్షరాల గణాలు అంటే 3 అక్షరాల గణాలు. ఇది మనకి ఎట్లా చెప్తామంటే ఏదైనా ఒక పాదాన్ని ఇచ్చినప్పుడు మనకు ప్రతి 3 అక్షరాలకి ఒక లైన్ వేసుకుంటున్నాం. 1, 2, 3 గ్యాప్, 1, 2, 3 లైన్, నెక్స్ట్ 1, 2, 3 అని 3 అక్షరాలకు ఒక లైన్ వేసుకొని కదా మనం చేస్తున్నాం. కాబట్టి ఇవి ఎలాంటి గణాలు అంటే 3 అక్షరాల గణాలు అని అర్థం.
ఇంకోటి 4 అక్షరాల గణాలు. ఇవి వచ్చి మనకు జాతి పద్య, ఇది మన ఉత్త జాతి పద్యాలు కాకుండా ఇంకొకటి ఉన్నాయి కదా, కంద పద్యము, సీస పద్యము, అలాంటి వాటికి మనం 4 అక్షరాలు కలిపి ఒక లైన్ వేసుకొని మనం చేస్తాం. అర్థమైందంటే ఇది టాపిక్. మీకు ఇలాంటి గ్రామర్ పార్ట్ ఏమైనా కావాలనుకుంటే ఇన్ఫార్మ్ మీ, మీరు మెసేజ్ చేస్తే నేను దానికి సంబంధించిన కోడ్స్తో సహా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తానండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.